అయితే ఈడ సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు 100% ఫిషీ. కృష్ణాంజనేయులు గారు ఏంటి సంథింగ్ ఈజ్ నాట్ సో గుడ్ అంటే బయటకు కనిపిస్తున్నట్టు తెలంగాణలో కృష్ణాంజనేయులు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, నమస్కారం అండి. సో ఇవాళ ఈ మూడు పార్టీలది నేను పోరు తెలంగాణ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా పోరు అంతా జరిగింది తెలంగాణ కోసం, అదంతా సిద్ధించేసింది అయిపోయింది. ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ వచ్చింది కానీ ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసుకోలేకపోతుంది ఆ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏమో 15 ఏళ్ళు మీ రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండేలాగా దీవించండి అడుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. అంటే ఏదో సరిగ్గా లేదా? మోడీ గారితో బాగున్నారు, కిషన్ రెడ్డి ఏమో నిధులు ఆపేస్తున్నారని, కిషన్ రెడ్డిని బండి సంజయ్ని టార్గెట్ చేశారు, ప్లాన్ బి ఏదో రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. సో మెనీ ఈక్వేషన్స్. కృష్ణాంజనేయులు గారు. రిషి గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తెలంగాణలో 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు బీజేపీ, అదేవిధంగా బిఆర్ఎస్. అయితే వాస్తవంగా పోరు జరగాల్సింది కాంగ్రెస్ మీద బిఆర్ఎస్ బీజేపీ ఇద్దరు పోరాటం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగాల్సినటువంటి పోరాటం. ఇది ప్రజల తరపున ఆలోచించేటువంటి వ్యవహారంలో ఏదన్నా జరిగితే ప్రతిపక్ష పార్టీలుగా బిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. కానీ మీరు గమనించండి, అయితే కాంగ్రెస్ వీళ్ళిద్దరినే రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలి, ఇద్దరిని సమంగా. కానీ ఎప్పుడూ కూడా ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పుడు సహజ సూత్రం ఏదైతే ఉందో శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఈ రాజకీయ ప్రత్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరిలో ఒక ప్రత్యర్థిని మిత్రుడైనటువంటి ప్రత్యర్థిగా, ఇంకొకళ్ళేమో అసలైనటువంటి శత్రువుగా చూసేటువంటి రాజకీయము తెలంగాణలో నడుస్తోంది అనేటువంటిది నేను పరిశీలించినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు బిఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంట్కి వచ్చేసరికి అది చీకులు పడిపోయింది. మరి బీజేపీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కింద వచ్చింది అని అనుకుందాం. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇప్పటికైతే బిఆర్ఎస్ నే ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా భయపడుతోంది అని నా అభిప్రాయం. అందుకనే వీళ్ళు వ్యూహాత్మకంగా బిఆర్ఎస్ ఎదగకూడదు, బిఆర్ఎస్ ఎదిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎదిగినా పర్వాలేదు, బీజేపీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ రైవాలిటీ నడవాలి, దాని ద్వారాగా బిఆర్ఎస్ ని పూర్తిగా దెబ్బతీయాలి. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో జీరోకు పడిపోయినటువంటి పరిస్థితి ఉందో దాని నుంచి లెగవకుండా చెయ్యాలి అనేటువంటి ప్రణాళిక నాకు తెలిసి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక ఏదో ఒక పాసిబుల్ అవుతుందా దేశంలో? రెండు పార్టీలు ప్రధానంగా అంటే బీజేపీ తర్వాత ఎవరు అంటే అత్యధిక సీట్లోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లేకుండా ఒక ప్రతిపక్ష కూటమిని మనం ఊహించలేం. కానీ ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అవకాశం ఉంటుందా? అందుకని మీరు చెప్పేది జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయ ప్రత్యర్థులే. కానీ అందుకనే తెలంగాణలో భవిష్యత్తులో కాంగ్రెస్ ను ఓడించగలిగినటువంటి శక్తి బిఆర్ఎస్ కు మాత్రమే ఉంటుంది అనేటువంటి ఒక భయం కాంగ్రెస్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు సున్నాకు పడిపోయినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇక బిఆర్ఎస్ ను లెగవకుండా కొట్టాలి అనేటువంటి ప్రయత్నం. ఎలా ఇది వ్యూహం అని అంటే, రేవంత్ రెడ్డి వెళ్ళి ముఖ్యమంత్రిగా వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ప్రతిపాదనలు చేస్తారు. ప్రతిపాదనలు చేసిన తర్వాత తెచ్చుకోవటం ఎవరు బాధ్యత? రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఇవ్వలేదనుకోండి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ. వచ్చేవరు మీద ఆరోపణ చేస్తున్నాడు? కిషన్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద ఆరోపణ చేస్తాడు. ఎందుకు అనంటే మా రాజకీయ ప్రత్యర్థి బీజేపీ, మేము అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఇక్కడ బిఆర్ఎస్ ని సైడ్ ట్రాక్ పక్కన పడేయటం అనమాట. మా మీద ఫోకస్ పెట్టండి ప్రజలందరూ. మీరు చెప్తున్న దాన్ని బట్టి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్ని విమర్శలు చేసినా దాన్ని డౌన్ సైజ్ చేసేలాగా బీఆర్ఎస్ ని పిక్చర్ లోంచి బయటకు పంపించేలాగా ఒక స్ట్రాటజీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేది మీరు చెప్తున్న నడుస్తుంది. అయితే ఇక్కడ బలమైనటువంటి ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకు ఇలాంటిది కాంగ్రెస్ అనేటువంటి అంశమే కాకుండా రేవంత్ రెడ్డి పొలిటికల్ పర్సనల్ ఎజెండా విషయంలో కూడా తనని జైల్లో పెట్టినటువంటి
కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ ని ప్రధానమైనటువంటి రాజకీయ టార్గెట్ గా చూసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ వరకు తెర వెనక చేతులు కలిపి బీఆర్ఎస్ ను రాజకీయంగా చంపేయాలనేటువంటి కుట్రలు చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. పవన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చేస్తారు, ఎందుకంటే కొత్త ఈక్వేషన్ వచ్చింది నాకు. క్విక్ రెస్పాన్స్ దిలీప్ గారు, కానీ ఆయన చాలా లాజికల్ గా లాజికాలిటీ అనేది శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి